మిథున రాశి వారికి ఈ నెల విశేష ధనయోగము. ఎందుకంటే వృత్తి వ్యాపారాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెల. మిథున రాశి వారికి ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంటుంది. ఏదో సైడ్ జాబ్లో వచ్చే శాలరీ కాకుండా సైడ్ ఇన్కమ్ ఏదైనా వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకు నాకు తెలిసి గత 3-4 నెలలుగా రాని ఆదాయం ఈ నెలలో వస్తుంది. ఎందుకంటే మిథున రాశికి గురువు బ్రహ్మాండంగా ఈ నెల ధనయోగాన్ని ప్రసాదిస్తాడు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. తృతీయ భాగ్యాల్లో రాహుకేతులు ఉండడం ద్వారా. అయితే పంచమ స్థానంలో రవి, ఈ తృతీయాధిపతి పంచమంలో ఉన్నాడు కదా, పిల్లలకు మిథున రాశి వాళ్ళకు పిల్లలు ఉంటే వాళ్ళు కింద పడడం, దెబ్బలు దాకించుకోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత షష్టమ స్థానంలో బుధుడు కుజుడు ఉంటారు. పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయితే లోన్లు రావడానికి కొంత ఆలస్యం అవుతుంది, కానీ నెలాఖరి వరకు లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాభ షష్టాధిపతి షష్టమంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆలస్యమైన ఈ నెలాఖరులో లోన్ వస్తుంది. చదువు బాగానే ఉంటుంది. విద్యార్థులు, చదువుకునే వాళ్ళు, ఎగ్జామ్ రాసేవాళ్ళు ఈ నెల మంచి శుభ ఫలితాలనే పొందుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత విశేష పేరు ప్రఖ్యాతలు కానీ ధనయోగం కానీ ఈ నెల పొందే అవకాశం ఉంది. అన్ని రకాలుగా మిథున రాశి వారికి బాగుంది. ఒక్క పిల్లలు అంటే మిథున రాశికి ఎవరైనా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వివాహమైంది, పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు కొంచెం ఏదైనా ఇబ్బంది, కింద పడడం అలాంటి సమస్యలు రావచ్చు. అది కూడా మళ్ళీ వాళ్ళ జాతకంలోనే ఉంటుంది. ఎక్కువగా చూసుకుంటే మిథున రాశికి ఈ నెల చాలా బాగుంది. ఇక వీరు దానాలు ఏమీ చేయక్కర్లేదు, ఎందుకంటే మనం దోషం ఉంటేనే చెప్పాలి. ఒకటి దైవనామస్మరణ ఎప్పుడూ చేయాలి కాబట్టి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదువుకున్నా విన్నా చాలా మంచిది.